శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో, ప్రాతకాలంలో, ప్రభాకరోదయ సమయంలో, అంటే సూర్యుడి నునువెచ్చని కిరణాలు జాతిని మేలుకొలుపుతూ ఉన్నటువంటి శుభ సందర్భంలో చక్కగా జగద్గురు స్మరణపూర్వకంగా మనం శంకర విజయం అనేటటువంటి పేరుతో శంకరుల వారి ఆ జీవితంలో జరిగినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాలను, వాటిని ఆధారంగా చేసుకొని ఎన్నో ఉపయుక్తమైనటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా శంకరుల వారు చెప్పినటువంటి మోహముద్గర గురించి మనం ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. అయితే శంకరుల వారు హరిహరపుర సందర్శనం చేసి తిరుగు ప్రయాణంలో విప్రబాలుడి యొక్క మృతి సందర్భంలో ఆయన శంకరుణ్ణి ప్రార్థించడం గురించి, ఆయన శంకరుణ్ణి ప్రార్థన చేశాడు కాబట్టి అసలు భగవన్నామం, ఆ భగవంతుడిని ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానిలో ఉన్నటువంటి ఆవశ్యకత ఏమిటి, దీనిలో భాగంగా భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి వైభవం గురించి శంకరుల వారు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడని ఆ త్రికరణముల గురించి అనేకమైనటువంటి ఉదాహరణల్ని మనం చెప్పుకుంటూ గోవిందనామ వైభవాన్ని, గోవిందనామ విశేషాన్ని కూడా మనం చెప్పుకున్నాం. భగవన్నామాన్ని ఆ భగవన్నామాన్ని స్మరణం చేసేటటువంటి వాడికి భగవంతుడి యొక్క రక్షణ కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం. రామనామం ఎప్పుడూ చేసేటటువంటి వాడికి రామలక్ష్మణులు ఇద్దరూ రక్షగా ఉంటారట. ఎలా అంటే ఒక శ్లోకంలో చెప్తారు, అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతం రామలక్ష్మణవు అని. రామనామం చెప్పేటటువంటి వాడికి అగ్రతః ముందు వైపు, పృష్ఠతః వెనక వైపు, పార్శ్వతశ్చ అంటే అటుపక్కన ఇటుప్రక్కన, ఆకర్ణపూర్ణ ధన్వానవు అంటే ఆ బాణాలని, ఆ ధనస్సుని పట్టుకొని ఆ శరమును ఇలా లాగి చెవుల దాకా లాగి పట్టి, అంటే వింటినారిని సంధించి, అంటే బాణం వేయడానికి సిద్ధంగా పట్టుకొని ఉంటారట. ఎవరు అంటే రామలక్ష్మణులు. ఒక ప్రధానమంత్రిలో, ఒక రాష్ట్రపతితో, ఒక విశిష్టమైనటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చేటప్పుడు ఆయన ముందు వెనక అటుపక్క ఇటుపక్క ఎట్లా అయితే సెక్యూరిటీ ఉంటారో, గన్మెన్స్ ఉంటారో, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్కించకుండా ఈ మనిషిని రక్షించడం కోసం, ఆ దేశాధ్యక్షుడిని రక్షించడం కోసం సాయుధులై ఎలా అయితే వాళ్ళు అంగరక్షకులు ఉంటారో, ఆ విధంగా రామనామ స్మరణం చేసేటటువంటి వాడికి సాక్షాత్తు రామలక్ష్మణులే రక్షగా ఉంటారట. ఇది నిజమేనా అని ఎవరికైనా సందేహం రావచ్చు. నిరంతరం రామనామ స్మరణం చేసి చూడండి, మీకే అనుభవంలోకి వస్తుంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉన్నది. తులసీదాసస్వామి వారు ఆయన ఆశ్రమం అంతా ఎప్పుడు కూడా ఆ రామనామంతో ధ్వనిస్తూ ఉంటుంది. ఆ రామనామ ఆ శబ్ద తరంగాలు ఎప్పుడు కూడా ఆశ్రమంలో తిరుగుతూ ఉంటాయిట. ఆయన నిద్రపోతూ కూడా నిద్రలో కూడా రామనామ స్మరణమే చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే తులసీదాస మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడో చాలామందికి తెలుసు. అపర రామభక్తుడు అయిన, అపర హనుమదవతారం అయిన, రామచరిత మానస అనేటటువంటి పేరుతో ఆయన రాసినటువంటి రామాయణం వాల్మీకి రామాయణంతో సమానంగా లోకంలో ఆదరణ పొందింది. అటువంటి తులసీదాసస్వామి వారికి రాముడే సర్వం, రామనామమే సర్వం. అటువంటి ఆ మహానుభావుడు ఒకనాడు ఆశ్రమంలో రాత్రిపూట ఆయన నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో అడవిలో వెళుతున్నటువంటి ఒక దొంగ, ఆ దొంగకి ఏం కావాలండి, ఆ ఋషి ఆశ్రమం అయినా సరే చోరాయ శష్పలాభాయ అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ చోరుడికి గడ్డి పరక దొరికినా వాడికి ఆనందమే. నా దొంగతనం చేసి నా ప్రజ్ఞ ద్వారా, నా విద్య ద్వారా నేను దీన్ని సంపాదించగలిగానని వాడు ఆనందపడతాడట. మనకి ఈ శష్పం అంటే బాలాంకురం, అంటే అప్పుడే మొలకెత్తుతూ ఉన్నటువంటి గడ్డి పరక అని మనకి నిఘంటువులో చెప్పబడుతుంది. అటువంటి గడ్డి పరక దొరికిన దొంగ ఆనందపడతాడు. కాబట్టి ఈ తులసీదాసస్వామి వారి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన ఆశ్రమం అంతా వెతికి చూశాడు. ఎక్కడ చూసినా కూడా ఆ నామం పెట్టుకునేటటువంటి ఆ సాన, ఇంకేవో సింధూరం, ఇంకేవో హనుమంతుడికి పూజ చేసినటువంటి తమలపాకులు, రాముడికి నివేదన చేసినటువంటి ఆ ముందు రోజు నివేదన చేసినటువంటి పానకం, రాముడికి నివేదన చేసినటువంటి వడపప్పు, ఇంకా కావాలంటే పండ్లు. అంతకుమించి విలువైనటువంటి, బాగా విలువైనవి దొరకట్లేదుట. వాడేవో పాపం పండ్లు తిన్నాడు, పానకం తాగాడు, కానీ ఇంటికి పట్టుకెళ్ళాలి, గుర్తుగా ఏదైనా వస్తువు కోసం ప్రయత్నం చేస్తే దూరంగా బాగా తోమి నిగనిగలాడుతూ ఉన్నటువంటి, కాంతులు ఎన్నుతున్నటువంటి రాగి చెంబు కనబడేదిటే. ఆ రాగి చెంబు చేతికి తీసుకున్నాడు, బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, కానీ వెళ్ళలేకపోయాడు. తలుపులు తీసే ఉన్నాయి.
ఏమిటో అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళలేకపోయాడు అనేది ఇక్కడ చెప్పుకుందాం మనం. వాడు ఉదయం అయ్యేటప్పటికీ ఒక మూలన ఆ చెంబు ఇలా పట్టుకొని నక్కి కూర్చున్నట్ట. ఇక సూర్యోదయానికి ముందే తులసీదాసస్వామి వారు నిద్ర నుండి మేల్కొన్నారు. అలికిడైంది, ఎవరో ఉన్నారని చెప్పి ఆయన చూశాడు. ఒక మూలన వీడు పాపం నక్కి ఉన్నాడట. ఎలా నాయన నువ్వు ఎవరు ఏమిటి అని ఆయన విచారిస్తే, స్వామి నేను దొంగనండి, చూడండి అని చెప్పేటప్పటికీ, మరి దొంగతనం చేసావు కదరా, ఏం తీసుకున్నావు ఇక్కడ అంటే, ఇదిగోండి ఈ చెంబుని తీసుకున్నానని చెప్పాడు. మరి చెంబు తీసుకున్నటువంటి వాడివి నువ్వు బయటికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్లకుండా ఇక్కడే దాక్కున్నావు? ఎన్ని గంటలకు వచ్చావంటే, ఇప్పుడు రాత్రి 2 గంటలకు వచ్చానండి అన్నాడు. మరి వెళ్లకుండా ఏం చేస్తున్నావురా, నేను నిద్ర లేచిందాకా నువ్వు నాకు పట్టుబడతావు కదా, నీకు ఆ మాత్రం భయం లేదా అంటే, భయం ఉందండి, వెళ్ళాలనే ప్రయత్నం చేశాను, కాకపోతే చూడండి బయట అదిగోండి 2 తిరుగుతూ ఉన్నారు. ఒక ఆయన బాగా ఆజానబాహుడు, పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి వాడు, నీలమేఘశ్యాముడు, నల్లని దేహఛాయ కలిగి చూడండి పదునైనటువంటి బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఇంకొక ఆయన తెల్లని మెరుపు కాంతిలాగా ఉన్నాడు. ఆయన కూడా ముందు ఆయనకి సమానంగా అంత ఎత్తు అంతలా ఉన్నాడు. ఆయన కూడా బాణం పట్టుకుని ఉన్నాడు. ఎటు వెళదామన్నా వీళ్ళిద్దరూ మీ ఆశ్రమానికి కాపలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. బయటికి వెళితే వాళ్ళు బాణాలు వేసి నన్ను చంపేస్తారేమోనని భయంతో నేను ఇక్కడ కూర్చున్నానండి అన్నట్ట ఆ దొంగవాడు. తులసీదాసస్వామి వారు పరవశించిపోయారు. ఎంత అదృష్టవంతుడివిరా నీవు, ఇన్నాళ్ళ నుండి ప్రయత్నం చేస్తున్నా, నాకు కలిగినటువంటి రామదర్శనం, ఆ రామ లక్ష్మణ దర్శనం నీకు కలిగింది, ఎంత అదృష్టవంతుడివిరా నీవని ఆ దొంగకి నమస్కారం చేసి, ఆ రామలక్ష్మణులు తిరుగుతున్నారన్నటువంటి ఆ ప్రాంతానికి తులసీదాసస్వామి వారు నమస్కారం చేశారట. చూడండి భగవంతుడు ఎప్పుడు కూడా దాసదాసుడే, ఆయన భృత్య పరిభృత్య సేవికాయ, అంటే తనని నమ్మి ఆయనకి సేవ చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళ సేవ ఆయన ఏదో రూపంలో వచ్చి చేస్తాడు. తులసీదాసస్వామి వారికి ఆ ఆశ్రమానికి రక్షణ ఎవరు అంటే, ఆయన నిరంతరం స్మరించేటటువంటి రామలక్ష్మణులే ఆ ఆశ్రమానికి వాళ్ళు కాపలాగా ఉన్నారు. అటువంటిది భగవన్నామ వైభవం. శంకర భగవత్పాదుల వారు కూడా పరమేశ్వరుణ్ణి ఆ విప్రబాలుడి యొక్క ఆ పునరుజ్జీవం కోసం వాడు జీవించడం కోసం ఆయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. తదుపరి విషయాలను రాబోయేటటువంటి భాగాలలో సోదాహరణ సహితంగా మనం చెప్పుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జయ జయ శంకర, హర హర శంకర. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎవరి యొక్క అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మాట్లాడగలడు, ఎవరి యొక్క అనుగ్రహం ఉంటే కుంటివాడు కూడా కొండలెక్కగలడు, ఎవరి యొక్క అనుగ్రహం ఉంటే గుడ్డివాడు కూడా లోకాన్ని చూడగలడు, ఆ మాధవుని యొక్క దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు శతదా సర్వదా సహస్రదా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, లలితా సహస్రనామాల్లో భాగంగా మన ఒక్కొక్క నామం యొక్క అర్థము, అంతరార్థము, పరమార్థమాన్ని మనం ఆవిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఓం భైరవీ నమః అంటే ఆ అమ్మని భైరవి అని పిలుస్తారట. భైరవి అంటే చాలట మనలో ఉన్నటువంటి భీరుత్వాన్ని పోగొడుతుంది. భీరుత్వాన్ని పోగొట్టే తల్లి కాబట్టి భైరవి ఆ తల్లి. అంటే మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేస్తుంది అన్నమాట తల్లి. అది భైరవి నామం యొక్క అనేకమైనటువంటి అర్థాల్లో ఇది ఒక అర్థం. సాధారణంగా భయం లేనివాడి ప్రపంచంలో ఎవరున్నారు? ప్రతి మనిషికి భయం ఉంటుంది. భయం లేనివాడు కేవలం భైరవి మాతని ఆశ్రయించినటువంటి వాడు మాత్రమే. వైరాగ్యమేవా భయం అంటాడు భర్తృహరి. ఒక వైరాగ్యవంతుడికి మాత్రమే భయం ఉండదట. ఇంకా సృష్టిలో ప్రతి ఒక్కడికి భయమే. భోగే రోగ భయం. భోగే రోగ భయం అంటే అనేకమైనటువంటి భోగాలు ఉన్నాయి అనుకోండి, వాడికి రోగ భయం ఉంటుందట. ఎందుకంటే వాడికి భోగాలు అనుభవించగలడు, ఐశ్వర్యం ఉంది వాడికి, కానీ వాడికి రోగ భయం. ఎందుకంటే రోగాలు వస్తాయేమని భయం. రోగం ఉందనుకోండి, ఏ భోగాలు అనుభవించగలడు? షుగర్ ఉన్నవాడు తీయటి పదార్థాలు తినలేడు. చక్కనటువంటి భోజనం చేయడానికి కూడా మనిషికి రోగం ఉంటే భోజనం కూడా శుభ్రంగా చేయలేడు వాడు. అందుకే భోగే రోగ భయం. కులే చ్యుతి భయం. నేను మంచి కులంలో అగ్రకులంలో పుట్టున్నాను అని గర్వపడతామా అంటే చ్యుతి భయం. అంటే ఎవడైనా వచ్చి ఏమయ్యా నువ్వు అంత అగ్రకులంలో పుట్టున్నావు, నీకు నియమనిష్టలు లేవా అని అడుగుతారేమో అని చ్యుతి భయం. కులే చ్యుతి భయం. విత్తే నృపాలద్ భయం. ఒకవేళ విత్తం ఉంది, నాకు చాలా ధనం ఉంది అని విర్రవీగుతావా అంటే నృపాల భయం అట. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ భయం ఉంటుంది వాడికి. సిబిఐ అని దర్యాప్తు జరుగుతుందేమో, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని ఆ భయం ఉంటుందట. విత్తే నృపాలద్ భయం. అలాగే రూపే జరాయద్ భయం.
అందగాడిని అని విర్రవీగుతామంటే ఇక ముసలితనం అనేది ఒకటి ఉంది అని గుర్తురాగానే ఈ అందం ఉన్నవాడు కూడా భయం, ఎందుకంటే ముసలితనం వస్తే అందం అంతా పోతుంది. ఈ రకంగా ఈ సృష్టిలో ప్రతీది కూడా భయంతో కూడుకున్నటువంటిదే. భయం లేనటువంటి వాడు సృష్టిలో ఎవరైనా ఒకరు ఉన్నారనుకుంటే కేవలం వైరాగ్యమేవా అభయం, ఒక్క వైరాగ్యవంతుడికి మాత్రమే అభయం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ అశాశ్వతమే అని తెలుసుకున్నటువంటి వాడికి ఇంకా ఎవరు భయపెట్టగలరో చెప్పగండి. కాబట్టి వాడిని ఎవరు భయపెట్టలేరు. అంత అశాశ్వతం అని తెలుసుకొని శాశ్వతమైనటువంటిది ఒకే ఒక పరమాత్మ తత్వం, ఆ పరమాత్మ తత్వమే నేనే ఆ పరమాత్మ అన్నటువంటి ఏకాత్మ భావాన్ని ఎవడైతే అద్వైత తత్వాన్ని ఆత్మజ్ఞతను పొందుతాడో వాడు సృష్టిలో నిర్భయుడనమాట. వాడిని మినహాయించి ప్రతి ఒక్కరూ భయంతో కూడుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి భయాలు పోగొట్టే తల్లి భైరవీమాత. అంతేకాదు అంత్యకాలమందు ఈ నామాన్ని స్మరిస్తే వాళ్ళకు నేరుగా మోక్షం వస్తుందని శాస్త్రం చెప్తూ ఉంది. నేరుగా అమ్మ యొక్క సాయుధ్యానికి చేరిపోవచ్చట. సాయుధ్య మోక్షం ప్రాప్తిస్తుంది, సాయుధ్య మోక్షం. అందుకే అంత్యకాలమందు భైరవి అని పిలిస్తే చాలట సాయుధ్య మోక్షం వచ్చేస్తుందట. అయితే అది అంత సాధ్యమైన పనేనా? అంత్యకాలమందు భైరవి అనే మోక్షాన్ని పొందడం అంత సాధ్యమైనటువంటి పనేనా అంటే దానికి ఇప్పటి నుండే సాధన చేస్తూ ఉంటేనే. అంత్యకాలం అంటే ఏంటి? చనిపోయే సమయం అనమాట. అంటే చివరి శ్వాస విడిచిపెట్టినప్పుడు, ఆ చివరి శ్వాస విడిచిపెడుతున్నప్పుడు భైరవి అని మనం ప్రాణం విడిచిపెట్టేస్తే చాలట, నేరుగా మనం అమ్మ సాయుధ్యానికి చేరిపోతాం. ఇదంత తేలికైనటువంటి పని అండి. కొంతమంది అంటారు, ఓ చాలా మంచి మాట చెప్పారు స్వామీజీ, ఎప్పటి నుండే ఎందుకు సమయం వృధా, మనం ఏదో చనిపోయినప్పుడు ఆ అంత్యకాలం ఉన్నప్పుడు భైరవి అనేద్దాం, ఒకసారి నేరుగా వెళ్ళిపోతాం అమ్మ సాయుధ్యంలోకి. గొప్ప మంచి మాట చెప్పారు స్వామి అంటే, అంత్యకాలమందు అంటే చివరి క్షణంలో భైరవి అని మన నామం అనాలంటే ఎప్పటి నుండే మనం సాధన చేస్తూ ఉండాలి. ఎప్పటి నుండే మనం సాధన చేస్తేనే అప్పుడు మనం ఉత్తీర్ణులు అవ్వగలుగుతాం. ఇప్పుడు సంవత్సరానికి ఒక రోజే 3-4 గంటలే ఎగ్జామ్ ఉంటుంది అంతే. అంటే నీ భవిష్యత్తున ఎగ్జామ్ నిర్ణయిస్తూ ఉంది. కానీ ఎప్పుడో సంవత్సరం చివరిలో, ఎప్పుడో ఫిబ్రవరిలోనో ఏప్రిల్లోనో ఉంటుంది కదా ఎగ్జామ్, 1-2 గంటలు. దానికోసం ఎప్పటి నుండి చదవాలా అంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పటి నుండి చదివితేనే ఆ రోజు నువ్వు ఆ యొక్క పరీక్షలో ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వగలుగుతావు. అట్లానే అంత్యకాలమందు భైరవి అనాలంటే మనం ఎప్పటి నుండే సాధన చేస్తూ ఉండాలి. లేకపోతే అంత సులువుగా అంత్యకాలమందు భైరవి అని అనలేము మనం. ఒక వ్యక్తట గొప్ప కోటీశ్వరుడు, వాడు గొప్ప వ్యాపారవేత్త. అతను ఒక ఉపన్యాసంలో విన్నాడు, అంత్యకాలమందు భైరవి అని పిలిస్తే చాలు మనకి నేరుగా అమ్మ సాయుధ్యాన్ని పొందొచ్చు అనుకున్నాడట. ఆ మాట విన్నాడు. అప్పటికే వాడు వృద్ధుడైపోయి ఉన్నాడు. అనుకున్నాడు, ఇంతకాలం నేను చాలా వృధా పరిచేశాను, ఎప్పుడు కూడా అమ్మనామస్మరణ చేయలేకపోయాను నేను, అంచేత ఇక నాకు మృత్యు సమీపించే అవసాన దశలో ఉన్నాను నేను. కాబట్టి ఈ చివరి క్షణంలో ఒకసారి భైరవి అనుకుంటే నాకు నేరుగా అమ్మ సాయుధ్యానికి చేరిపోతాను కాబట్టి అని ఎలా అనాలి అంటే అజామీరుడు కథ ఒకటి విన్నాడు. అజామీరుడు చనిపోయినప్పుడు తన చిన్న కుమారుడు ఎంతో అమితమైన ప్రేమ. ఆ చిన్న కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుని ఉన్నాడట. నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు. అలా పిలుస్తూ ఒకనాడు తను ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ చిన్న కొడుకు యందున్న ప్రీతి చేత నారాయణ అని పిలిచాడట. చిన్న కొడుకుని పిలుస్తూ ప్రాణం వదిలేశాడట. వదిలేస్తే అప్పుడు యమభటులు తీసుకుపోతూ ఉంటే విష్ణు భటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. ఎందుకయ్యా అంటే చనిపోయినప్పుడు నారాయణ అన్నాడు కాబట్టి. అలాగే మనం కూడా చనిపోయినప్పుడు భైరవి అంటే అమ్మ సాయుధ్యానికి వెళ్ళిపోతాము అని ఆ వర్తకుడు ఒక చక్కనైనటువంటి పథకం అనేది పన్నాడు. అది ఏం చేయాలనుకున్నాడు? తనకు ఒకే ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి భైరవి అని పేరు పెట్టుకున్నాడట. అజామీరుడులా భైరవి అని పేరు పెట్టుకున్నాడు. రోజు భైరవి అని పిలుస్తూ ఉంటాడు. ఒకనాడు అవసాన దశ వచ్చింది. అంటే మృత్యు సమయం డాక్టర్లు చెప్పారయ్యా, మరి 2-3 రోజుల్లో మరి ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియదు అన్నారట. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఎప్పుడైనా ప్రాణం లాగేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే, ప్రాణం పోతున్నట్టుగా అనిపించేటప్పుడు వెంటనే భైరవి అని పిలిచేవాడట. భైరవి అని పిలిస్తే ఆ కూతురు గబగబమని వచ్చేది. అయితే ఏం జరిగింది, చాలా సంతోషించాడు. అయితే మరో 1-2 రోజుల్లో నా ప్రాణం పోతుంది అంటున్నారు కదా, మరి నా కూతురు మరి ఎక్కడో ఉంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నా దగ్గరే ఉంటే నేను భైరవి అని పిలిస్తే నేరుగా వస్తుంది, అంచేత నా దగ్గరే పెట్టుకుంటాను అని బాగా ఆలోచించి వాళ్ళకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందర అంగడిలోనే ఒక మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేశాడు. దుకాణం ఒకటి ఏర్పాటు చేసి, అమ్మ చక్కగా ఇక్కడ వ్యాపారం చేసుకో, ఆ పక్కనే వీడి పడక గది అనమాట, ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు భైరవి అని పిలుస్తాను, తొందరగా రా అన్నాడట. అట్లాగే నాన్నగారు అన్నది. అలా దుకాణం దగ్గర ఉన్నాడు. ఒకసారి భైరవి అని పిలిచాడు. గబాలమని వచ్చింది కుమార్తె. చాలా సంతోషం అనుకున్నాడట. ఆ తర్వాత మరొకసారి ఏం జరిగిందంటే మరలా ప్రాణం
ఆ, లాగేస్తున్నట్టుగా ప్రాణం పోతున్నట్టుగా అనిపించిందట. అప్పుడు భైరవి అని కేక వేశాడు. ఆ అమ్మాయి గబుక్కున వచ్చింది. నాన్నగారు ఏం జరిగింది నాన్నగారు అని. అప్పుడు చూశాడు. చూస్తే అమ్మా నువ్వు వచ్చేసావా, మరి అక్కడ కొట్టు అన్నాడట. అంటే మరి కొట్టు దగ్గర ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదాని కదా, వచ్చేస్తే ఎట్లాగమ్మా అని కొట్టో అని ప్రాణం విడిచిపెట్టేశాడట. అప్పుడు ఏం జరిగింది అంటే తర్వాత జన్మలో వాడు కుట్టై పుట్టాడు అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అంచేత మృత్యు సమయంలో మనం భగవన్నామస్మరణ చేయడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి అమ్మ యొక్క కృప ఉండాలి. అంచేత మనం ఇప్పటి నుండే మన సాధన చేసుకుని పోతూ ఉంటే ఆ అవసాన దశలో అమ్మనామాన్ని స్మరించవచ్చు. ఓం శ్రీ భైరవే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధనుర్మాస వైభవం. ఈ ధనుర్మాస వైభవం ఏంటిది, ఎందుకు, ఎవరు చేసుకుంటారనే సంశయం కానివ్వండి, ఎందరో పెద్దలు ముందుగానే చెప్పారు. తిరిగి తిరిగి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. తిరుప్పావై అనే ఒక శ్రీవతము ఈ ధనుర్మాసంలో చేసుకుంటారు. ఈ దక్షిణాయ పుణ్యకాలము దేవతలకు నిద్రపోవడం అయితే, ఉత్తరాయ పుణ్యకాలము దేవతలు నిద్ర లేచిన సమయం. అంటే దేవతలకు, మనకు 365 రోజులైతే దేవతలకు ఒక్క రోజు అవుతుంది. అది అంటే 6 మాసాలు నిద్రపోయే సమయం అయితే 6 మాసాలు మేల్కొండే సమయం. ఎప్పుడైతే ఈ దక్షిణాయ పుణ్యకాలము వెళ్ళిపోతుందో, ఉత్తరాయ పుణ్యకాలం వస్తుందో, ఆ సమయంలో, ఆ సంధ్యా సమయంలో, సంధ్యాకాలం అంటాం కదా మనం, ఉషోదయం అంటాం. సంధ్య అనే దానికన్నా కూడా ఉషోదయం అనుకోండి. ఆ లేచే సమయంని ఈ ధనుర్మాస వ్రతం మనం చేస్తాం. మనకు ద్వాపరయుగంలో ఈ గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడిని పొందడానికి కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని వ్రతం అంటే ఏంటి? పార్వతీదేవి వ్రతం. ఆ పార్వతీదేవి వ్రతం చేయడం వల్ల వాళ్ళందరూ శ్రీకృష్ణుడిని పొందారు. కృష్ణ పరమాత్ముడు ఎంతసేపు వాళ్ళనే ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏ సంపద ఇచ్చినా ఆ సంపద మాకు అవసరం లేదు, మా కృష్ణయ్య ఉంటే చాలనుకున్నారు. ఆ కృష్ణయ్యనే వాళ్ళ లోపల అణువణువులో, అంటే ఎన్ని వేల మంది గోపికలు ఉన్నారో అన్ని వేల మంది గోపికల అణువణువుల వాళ్ళ నరాలలో కృష్ణుడే జీర్ణించకపోయాడు. త్రికరణ శుద్ధిగా ఈ వ్రతం ఆచరించిన గొప్ప వ్యక్తి ఈ కలియుగంలో మనకు అందించింది ఎవరంటే మన యొక్క గోదాదేవి. ఆ గోదాదేవికి మనం సర్వదా రుణపడి ఉన్నాం. ఆ రోజు ఆ గోపికలు ఆ కాత్యాయని వ్రతం చేస్తే ఈ గోదాదేవి మనకు కలియుగంలో మనకు నేర్పించింది ఈ ధనుర్మాస వ్రతం. అయితే ఇంతకీ గోదాదేవి ఎవరని చెప్పి మనకు ఒక తెలుసుకోవాలి. ఈ గోదాదేవి అయోనిజ, సీతమ్మ తల్లిలాగా, సీతమ్మ తల్లి అయితే ఎలాగైతే తల్లి గర్భం నుంచి జన్మించక ఆ జనక మహారాజుకు లభించినట్టుగానే శ్రీ విష్ణు చిత్తులు వారని చెప్పి శ్రీవల్లి పుత్తూరులో ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే తులసిమాల కానివ్వండి, రంగురంగుల పూలతో ప్రతిరోజు ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆ పూలదండ తీసుకెళ్ళి ఆ ఆలయంలో ఇచ్చేవాడు. మరి ఆలయంలో ఎవరున్నారంటే వటపత్రశాయి అయిన ఆ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, చిన్న కృష్ణుడు ఉన్నాడు. అయితే ఇంతకీ ఈ శ్రీవల్లి పుత్తూరు ఎక్కడుందంటే దక్షిణ భారతదేశంలో ఉందని మనందరికీ తెలుసు. మరి ఆ ఊరి యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీవల్లి అంటే 4 పదాలతో ఉన్నది. శ్రీ, వల్లి, పుత్తు, ఊరు. అయితే ఈ 4 పదాలు ఏంటంటే మనందరికీ తెలిసిందే. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి, సంపద. అంతేకాకుండా శ్రీ అంటే శుభకరం, ఎప్పుడు శుభమే ఉంటుంది, అశుభం అనేదే ఉండదు. అయితే ఈ మంగళకరమైన ఈ శ్రీ అంటే, ఆ తర్వాత వల్లి అంటే ఏంటిదంటే విల్లి, శ్రీ విల్లి పుత్తూరు. విల్లి అంటే ఏంటంటే ఉపవాసంతో కూడుకొని ఉన్నది, అంటే అక్కడ అంతా కూడా ఉపవాసమే. పుత్తు అంటే ఏంటంటే కొత్తది, ఊరు అంటే మనకు తెలిసిందే గ్రామం. ఈ శ్రీవల్లి పుత్తూరులో ఈ విష్ణు చిత్తుల వారికి సీతమ్మకి జనకుడికి దొరికినట్టుగానే పుబ్బా నక్షత్రం, పూర్వ పాల్గొని నక్షత్రం రోజు సహజ పరిమళంతో ఉండే తులసివనంలో, ఆ తులసివనంలో ఈ యొక్క గోదాదేవి దొరికింది. ఈ పాప దొరికేటప్పటికీ ఆ శ్రీ విష్ణు చిత్తులు ఆ బాలికను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. నాకు ఆ సీతమ్మ తల్లే దొరికింది అనుకున్నాడు. కోదై అని పేరు పెట్టుకున్నాడు. అంటే తమిళంలో కోదై అంటే పూలదండ అని అర్థం. ఆ కోదయే మనకు రాను గోదా అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ గోదా పెరుగుతుందో, ఆ పెరుగుతున్న సమయంలో వయసు చిన్నగా పెరుగుతుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తే తన తండ్రిని ఎప్పుడు చూసేది, తన తండ్రి ఎప్పుడు కూడా
రంగురంగుల పూలతోటి పూలదండ వెళ్ళి తీసుకొని ఆ వటపత్ర సాయికి సమర్పించేవాడు. తానేం చేసిందంటే తాను కూడా ఆ విధంగా అల్లి శబరిమాతలాగా, శబరిమాత ఏదైతే ఈ పండు నేను రాముడికి ఇస్తే పుల్లగా ఉందా, ఈ పండు తీయగా ఉందని ఎంగిల్ చేసి ఇచ్చారని చెప్పి మనకైతే ఎలాగైతే మనకు తెలుస్తుందో, ఈ గోదాదేవి కూడా నేను ఇంత బాగా అల్లిన ఈ పూలదండ ఆ కృష్ణుడికి అందంగా ఉంటుందా లేదా అని చెప్పి తాను ముందు వేసుకొని తిరిగి కృష్ణుడికి ఇచ్చేదంట. అయితే తండ్రి ఎప్పుడు చెప్పేవాడంట, అమ్మా నువ్వు అలా వేసుకోకూడదు, ముందు స్వామికి అర్పించిన తర్వాతనే మనం వేసుకోవాలి తల్లి అని చెప్పేవాడంట. అయితే ఈ విధంగా ఈ గోదాకు ఈ విధంగా చెప్తుంటే ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడంట ఈ విష్ణు చిత్తుల వారికి, చూడు విష్ణు చిత్తులు, నువ్వు ఎప్పుడు కూడా నీ కూతురు నీ గోదాను అభ్యంతర పెట్టకు. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే ఈ గోదా తను వేసుకున్న పూలమాలనే నాకు ఇష్టమైంది, ఇంతమంది భక్తులు తెచ్చిచ్చేది కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. ముడిచిన పూలే నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి చెప్పేటప్పటికీ తాను స్వామికి ప్రతిరోజు ప్రీతితో సమర్పించేది. అందుకే ఆమెను అముక్త మాల్యద అని అన్నారు. మనం స్తుతించాలి. అందుకే అంటారు కదా, అంతర్బైక్షుత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. అంటే ఎక్కడ కూడా నారాయణుడే ఉన్నాడు. ఆ కృష్ణుడిని చేరాలంటే ఎక్కడో బృందావనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడో మధుర వెళ్ళాల్సిన అవసరం లేదు. కృష్ణుడు అంతటా వ్యాపించున్నాడు. మనకు ప్రహ్లాదుడు కూడా అదే నేర్పించాడు కదా, అదే మనకు గోదాదేవి నేర్పిస్తుంది. ఎక్కడైనా ఉన్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిని చేరడానికే మనం తాపత్రయపడాలి. పైగా మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి ఆనందిస్తారంట. రండి, లోక కళ్యాణం సమకూర్చే ఈ వ్రతం మనం అందరం కలిసి చేద్దాం అని మనకు ఆండాల్ తల్లి దివ్యబోధన చేస్తుంది. శ్రీ గోదాదేవ్యో నమః.